రాముడి కంటే పెద్ద కంత్రి ఎవరంటే గీతా ప్రెస్ వాళ్ళు. అన్ని భాషల్లోనూ రాముడు మాంసం తినలేదు, మద్యం తాగలేదు అని మార్చేశారు. సీతారాములు వనవాసానికి ముందు, వనవాస కాలంలో, వనవాసం తర్వాత కూడా మాంసం తిన్నారు, మందు కొట్టారు. రాముడు మాంసం తిన్నాడా లేదా అనేది నా పాయింట్ కాదు. ఎందుకంటే మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణులు కూడా మాంసం తినొచ్చు. రాముడు తింటే నాకు అభ్యంతరం ఏముంటుంది? కానీ బ్రాహ్మణులైనా క్షత్రియులైనా యజ్ఞం కోసం బలిచ్చిన జంతువు యొక్క మాంసం మాత్రమే తినాలి. గురువులకి ఇవ్వగా మిగిలిన మాంసం మాత్రమే తినాలి. వినోదం కోసం కాని మాంసం కోసం గాని జంతువును వేటాడి తింటే అది హింస, అధర్మం. ఆ జంతువును వేటాడినవాడు, దాని మాంసాన్ని తీసుకున్నవాడు, దాన్ని వండినవాడు, వడ్డించినవాడు కూడా నరకానికి పోతాడు. రామలక్ష్మణులు మాంసం కోసం జంతువులను చంపారు. ఎక్కువ సార్లు రాముడే ఆ మాంసాన్ని కోసేవాడు, సీత వండేది, లక్ష్మణుడు వడ్డించేవాడు, రాముడు సీతకి తినిపించేవాడు. కాబట్టి ముగ్గురు సనాతన ధర్మాన్ని మీరారు. అంటే వాళ్ళు ముగ్గురు ఇప్పుడు నరకంలో ఉన్నారన్నమాట. ఒరై పిచ్చి కుక్కల్లారా, వెర్రి పందుల్లారా, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మీరు జై జైలు కొడుతున్న రాముడే మీ సనాతన ధర్మాన్ని లెక్క చేయలేదురా. రేయ్ మాడా, రే కేడి, రేయ్ లంబడి, అచ్చూసిన ఆంబోతుల్లా మీడియాలోనూ రోడ్ల మీద తిరగడం కాదు, ఒకసారి రామాయణం చదివి మీ దేవుళ్ళ కోసం ధర్మం కోసం తెలుసుకోండ్రా వెదవల్లారా.